హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చేపల ఎగురు అయితే పెట్టేసాను. పులుసు నచ్చిన వాళ్ళకు కూడా ఈ కర్రీ అయితే నచ్చుతుంది. ట్రస్ట్ మీ గైస్, ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సినవి ప్రిపరేషన్లోకి మనం వెళ్ళిపోదాం. ఇదిగోండి, ప్లేట్లో చూపించాను కదా, వీటన్నింటినీ మనం ముక్కలుగా చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. కొంచెం నేను కొత్తిమీర యాడ్ చేశాను గైస్, అంతే. ఇప్పుడు పొయ్యి మీద ఒక తెపాలు అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. 2 మినిట్స్ అయితే దీన్ని రోస్ట్ చేసుకోండి గైస్. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, సారీ. రోస్ట్ చేసుకున్నాక మనం ఈ చేప ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చేప ముక్కలు వచ్చేసేసి 300 గ్రామ్స్ అయితే ఉన్నాయి. 2 కానా గంతలు ఉన్నాయి. వీటిలో ఒక చిన్న బంగారు తీగ గైస్. ఆ చేప ముక్కలు కట్ చేశాను కదా, అది బంగారు తీగ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గైస్. ఒకసారి బంగారు తీగ చేప మీరు ట్రై చేయండి. చేప ముక్కలు యాడ్ చేసుకున్నాక 2 మినిట్స్ మీరు వదిలేయండి గైస్. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మంట. లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసినాక ఫ్లిప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు యాడ్ చేసుకున్నాను గైస్. ఒక స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాను. దీంట్లో మీరు కల్లు ఉప్పు మాత్రమే వాడండి. రుచికి సరిపడినంత కల్లు ఉప్పు అయితే నేను వేసాను, సాల్ట్ వేసుకోవద్దు గైస్. నెక్స్ట్ వచ్చేసి వీటిని అయితే చేప ముక్కల్ని చిన్నగా అయితే తిప్పుకోండి, ఎందుకంటే అడుగు పట్టేస్తాయి అనమాట. లైట్గా మనం ఆల్రెడీ సిమ్లోనే పెట్టుకున్నాం, కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా తిప్పడం రాకపోతే వాటర్ వేసేసుకోండి. కారం వేసిన వెంటనే ఏం కాదు గైస్, బాగానే ఉంటుంది. ఈ వాటర్ స్విమ్మింగ్ పూల్ లెక్కనైతే వాటర్ వేసుకోకండి. చేపలు చేపలు కూర చేసిన మీరు చేప ముక్కలు కనపడాలన్నమాట. ఆ విధంగా వాటర్ వేసుకొని ఈ విధంగా మొత్తం అయితే ఇలా తిప్పేసుకొని వీడియోలో చూపించిన విధంగా నేనైతే పెట్టేస్తున్నాను. టేస్ట్ చూసుకుంటే కారం నాకు తగ్గినట్టు అనిపించింది గైస్, ఎందుకంటే నేను కారం ఎక్కువ తింటాను. ఒక అర స్పూన్ కారం యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచండి గైస్. వీడియో అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. 10 మినిట్స్ ఉంచినాక ప్లేట్ తీసి 2 రెమ్మల చింతపండు రసం యాడ్ చేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచేసి ప్లేట్ తీసేసి కొత్తిమీర వేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా మన డిష్ అయితే రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ గైస్, ఈ చేపల ఎగురు మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.